వైఎస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. ఆయా వర్గాల ప్రజలు నేరుగా వచ్చి జగన్ కలిసేందుకు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు అడ్రోడ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఒక వెహికల్ కానీ వస్తుంది. దీంట్లో అందరూ కూడా కూలీలు కనిపిస్తున్నారు, మహిళా కూలీలు. ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఈ సంతమాగులూరు ఏరియా కానీ అట్లాగే పల్నాడు ప్రాంతం అంతా కానీ ఇదంతా కూడా పూర్తిగా మెట్ట ఏరియా నేపథ్యంలో ఇటు మిర్చి ఎక్కువగా సాగు చేస్తున్నారు, పొగాకు ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటిలో పనిచేసేందుకు వ్యవసాయ కూలీలు చాలా ఎక్కువ మంది ఉదయం నుంచి పనిచేస్తుంటారు. ప్రస్తుతం ఇటువైపు కొంతమంది మహిళలతో వెళ్తున్నటువంటి వెహికల్ ఇక్కడ ఆగి ఉంది. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇటమ్మా, ఏంటి మీరు ఎందుకు ఇక్కడ ఆగారు? మేము జగన్ చూడాలని ఆగామండి. మాకు అభిమానం, మాకు అన్నీ చేశాడు జగన్ అన్న. జగన్ అన్న రావాలి. నాకు పింఛన్ వచ్చింది, మా అత్తయ్యకి పింఛన్ వచ్చింది, నాకు డాక్రా డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. నాకు అమ్మఒడి డబ్బులు కూడా వచ్చినాయి. అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి, వచ్చినాయి. అమ్మఒడి, బడి పిల్లలు, ఆటో వాళ్ళవి మొత్తం వచ్చినాయి. మాకు జగనన్న మాకు కావాలి, జగనన్న రావాలా. మరి చంద్రబాబు ఏమో జగన్ దించేయాలి అని చెప్పి అంటున్నాడు కదా. దించేయడానికి లేదు, మేము ఉండంగా, మేము గెలిపిస్తాం, ఓటేస్తాం జగన్కి. జగన్ గెలిపిస్తాం. మా పెన్షన్లు వస్తుందా మీకు? 45 సంవత్సరాల డబ్బులు కూడా వస్తున్నాయి. జగన్ దించే పని లేదు, జగన్కే వేయాలి, జగన్ గెలిపియాలి. ఎందుకు ఇంత ఎండలో ఎందుకు కూర్చున్నారు మీరు ఇక్కడ? జగన్ చూడటానికి. ఏల్చూరు. చంద్రబాబు 14 అభిమానం మాకు. మేము మిరగాలకు పోయి కూడా వచ్చాము. అది జగన్ చూడటానికి. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, అప్పుడు ఎట్లా ఉంది పరిపాలన? ఆయన మాకేం చేయలే. చంద్రబాబు మాకు ఏం చేయలే, జగనే చేసింది. ఏం జరిగింది మీ ఇంట్లో? ఏం పథకాలు అందాయి చెప్పు. నేనా, మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, మాకు రుణమాఫీ వచ్చింది, మళ్ళీ మాకు రైతు భరోసా వచ్చింది, మాకు అన్నీ వచ్చినాయి. బాగుంది. మేము జగనన్నను చూడటానికి వచ్చాం. ఏం చెబుతాము, అన్న నువ్వు మళ్ళీ రావాలని చెబుతాము. సో ఇదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా కూలీలు, వ్యవసాయ కూలీలు, పొలం పనులు చేసుకుంటూ ఇంటికి వెళ్ళబోయే టైంలో జగన్ ఈ దారిని వెళ్తున్నాడని తెలిసి ఇక్కడ వీరంతా ఆగిన పరిస్థితి. జగన్ కలిసి మళ్ళీ నువ్వే పరిపాలన చేయాలి, నేను ముఖ్యమంత్రిగా చేసుకుంటా ఉంటూ ఆయనకి చెప్పబోతున్నామని వీరంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, సంతమాగులూరు అడ్రోడ్డు.